ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు శ్రవంతి గారు ఉన్నారు. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, ఈ మధ్య కాలంలో ఈ మధ్య అంటే లైక్ కరోనా నుంచి చూసుకుంటే చాలా మంది పిల్లలు ఆటిస్టిక్ పుట్టున్నారు. లైక్ ఏదో ఒక చిన్న లోపంతో స్పీచ్ డిలే అవ్వడము, లేకపోతే అండర్స్టాండింగ్ స్కిల్స్ లేకపోవడము, లేకపోతే హైపర్ యాక్టివ్గా ఉండడము, సమ్ ఆర్ అదర్ ప్రాబ్లంతో పిల్లలు చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు అండ్ తొందరగా డిప్రెస్ అవుతూ ఉన్నారు. సో ఈ పిల్లలకి సంబంధించి ఎందుకు ఇలా అవుతున్నారు, వాళ్ళకి రెమెడీస్ మనం ఏమైనా తల్లిదండ్రులకు కానీ స్వయంగా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ చేస్తే ఏదైనా రిజల్ట్ ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. అయితే ఎందుకు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ ఇప్పుడు కాబోయే తల్లిదండ్రులు కానివ్వండి, ఇప్పుడు ఆల్రెడీ ఆటిస్టిక్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గరికి ఇప్పుడు న్యూమరాలజీ పరంగా చూస్తే కనుక ఏదైనా నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి అంటే 3 and 6 కాంబినేషన్స్ కానివ్వండి, మనకి బర్త్ నెంబర్లో డెస్టినీ నెంబర్లో 3-6 వైబ్రేషన్స్. ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లల్లో అంటే ఫర్ సపోజ్ తల్లిదండ్రులు 3లో పుట్టారనుకోండి, పిల్లలు ఫర్ సపోజ్ 6లో పుట్టారనుకోండి, అట్లా 3-6 వైబ్రేషన్స్ కానివ్వండి, 5-9 వైబ్రేషన్స్ కానివ్వండి, 1-8 వైబ్రేషన్స్ కానివ్వండి, ఇట్లాంటివి నెగటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉంటాయి కనుక అట్లా పిల్లలకి ప్రాబ్లం రావడానికి ఒక అవకాశం ఉంటుంది. అవునండి. లైక్ మీ రీసెర్చ్ లో అది చూసాను. ఓకే. అయితే చాలా సందర్భాల్లో ఈ మధ్యలో కనీసం ఒక 40% అన్న మినిమం తీసుకోవచ్చు. అసలు డేట్స్ ఆఫ్ బర్త్ లో ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్ లేకపోయినా కూడా పిల్లలు ఆటిజం ఉందండి మా పిల్లలకి అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోవడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇదేమిటి అసలు ఎందుకుంది, ఎందుకు వచ్చింది అని చెప్పి చూడడం. అంటే జాతకంలో చూసినా కూడా అలా ఏం కనిపించట్లేదు అనే విధంగా ఉంటుంది. ఏ ప్రాబ్లం లేదు, ఎక్కడ ఎవరు చూసినా అంతా పాజిటివ్ చెప్తున్నారు, బట్ స్టిల్ వి ఆర్ డీలింగ్ విత్ ఇట్ అన్నట్టు చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటి సమస్య ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా నేను చూసింది ఏంటి అంటే మొబైల్ వాడకం ఎక్కువగా ఉండడం అనమాట. పిల్లల దగ్గర ఎక్కువగా వాళ్ళకి మొబైల్ ఇచ్చేయడము. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మినిమం ఒక 6 to 7 years వరకు కూడా వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ రేడియేషన్ అనేది ఎక్కువగా తగలకూడదు పిల్లలకి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కడుపుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మొబైల్ వాడడం అనేది తగ్గించాలి. మరి ఈ రోజుల్లో మనం అంతా డిపెండ్ అయిపోయింది మొత్తం మొబైల్ దాని మీదే మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి మీరు ఎక్కువగా స్పీకర్ యూజ్ చేసి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే ఫోన్ ఇట్లా దగ్గరగా పెట్టుకోకుండా స్పీకర్తో మాట్లాడడము, బ్లూటూత్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడము, బ్లూటూత్ కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు. ఇలాంటివి మనం జాగ్రత్త వహించాలి. సరే, ఎలాగో బాధపడుతున్నాం కదా, మనకు తెలియకుండా అలా చేసాము. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఇదే, కోవిడ్ అనేసరికి పిల్లల్ని బయటికి పంపించలేక వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అని చెప్పి స్కూల్స్ ఆన్లైన్ అయ్యి ఇద్దరం వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి ఖచ్చితంగా వాళ్ళకన్నా ఒక రూమ్లో కూర్చోబెట్టి సరే ఇది ఆడుకుంటూ ఉండండి అని చెప్పి మేము వర్క్ చేసుకోవడం అనేది అలవాటైంది. దానివల్లనే ఈ ప్రాబ్లం అని అనుకుంటే కనుక తప్పకుండా మనం సౌందర్య లహరిలో 17వ శ్లోకం అనేది అమ్మవారిది చదివితే అమ్మవారి మేధస్సుని ఆ శ్లోకంలో మనం స్వామివారు రాశారనమాట. ఆదిశంకరాచార్యుల వారి సౌందర్య లహరి అంటే ఏంటంటే అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు అనేది ప్రతిదీ ఆయన వివరించడం జరిగింది. కాబట్టి అమ్మవారి మేధస్సుని మనం అక్కడ చదువుకుంటూ ఉంటాం 17వ శ్లోకం, 17th శ్లోకం. ఆ శ్లోకం గనక 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది పర్ డే. ఓకే, ఒక రోజు 108 సార్లు చదివి ఏ టైం అయినా పర్వాలేదు పఠించి చక్కగా ఆ వాటర్ అనేది ఎనర్జైజ్ చేసి ఇవ్వడం పిల్లలకి. మీరు చదివేటప్పుడు మరి పిల్లలు చదవలేరు కదా, తల్లి చదివితే ఎలా, తండ్రి చదివితే ఎలా అనుకుంటే కనుక చక్కగా నీళ్లు అక్కడ పెట్టి గాజు గ్లాస్లో వాటర్ పెట్టేస్తే మూత పెట్టచ్చు పైన. చక్కగా మీరు చదువుకొని 108 సార్లు ఆ నీళ్లు మంచినీళ్ళు పిల్లలకి ఇవ్వడం అనమాట, ఎనర్జైజ్డ్ వాటర్ అంటారు. అట్లాగే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే మూన్ ఎనర్జైజ్డ్ వాటర్ అని చెప్తూ ఉంటాం. ఏంటంటే రాత్రిపూట వాటర్ని అంతా కూడా గాజు సీసాలో వాటర్ బయట బాల్కనీలో పెట్టేసి మూత పెట్టేసి మార్నింగ్ 6 లోపల ఆ వాటర్ని తీసుకొచ్చేసేయాలి.
పిల్లల చేత పొద్దున్నే 5ంటికే వాళ్ళని లేపి మొహం కడిగేసుకోమని చెప్పి ఆ నీళ్లు తాగించాలి పిల్లలకి. ఓకే. మూన్ ఎనర్జైజ్డ్ వాటర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మానసికంగా ఎదుగుదల కావాలి వాళ్ళకి. శారీరకంగా వాళ్ళు బాగానే ఉంటారు, మానసికంగా ఎదుగుదల కావాలి ఆటిస్టిక్ పిల్లలకి. వాళ్ళకి తెలియదు అనమాట దేనికి రెస్పాండ్ అవ్వాలి, దేనికి ఎట్లా మాట్లాడాలి ఏంటనేది తెలియదు. కాబట్టి ఈ మూన్ ఎనర్జైజ్డ్ వాటర్ చాలా బాగా పనిచేస్తుంది పిల్లలకి అని చెప్పుకోవచ్చు. ఓకే. వాళ్ళతో డీల్ చేసేటప్పుడు కూడా చాలా ఓపికగా డీల్ చేయాలి. నిన్న ఉన్న ఓపిక ఇవాళ లేదండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న ఓపిక మాకు ఇప్పుడు లేదండి అని మాట్లాడుతూ ఉంటాం. అంటే మనం దైనందిన జీవితంలో మనం పడిన బాధలు కానివ్వండి, లేదు అంటే కనుక ఇది ఇప్పటికల్లా ఈ పని అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఆ పని కాలేదు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రాలేదు అనుకోండి, ఆటోమేటిక్ ఓపిక తగ్గిపోతుంది, డిశ్చార్జ్ అయిపోతూ ఉంటారు. అలాగే డిసప్పాయింట్ అయిపోతూ. అట్లా కాకుండా ఫలితం అనేది భగవంతుడికే వదిలేసి మనం చేసిన పని మాత్రమే చేసుకుంటూ వెళ్తే కూడా మార్పు అనేది ఖచ్చితంగా కనపడుతుంది అని చెప్పచ్చు. ఇలా ఈ ఆటిస్టిక్ చైల్డ్స్కి మాత్రం ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్, కైండ్, డివైన్. లిఫ్ట్, కైండ్, డివైన్. ఓకే. చాలా బాగా పనిచేస్తుంది. మాటలు రావట్లేదు అనుకున్న వాళ్ళకి తప్పకుండా మాటలు వస్తాయి. లిఫ్ట్, కైండ్, డివైన్ అనేది వాళ్ళతో అనిపించాలా లేకపోతే పేరెంట్స్ ఎనర్జైజ్ చేసి ఇవ్వడమే వాటర్. ఓకే. ఇది ఎంతసేపు అనుకోవాలి? మినిమం ఒక 28 టైమ్స్ అన్నా అనుకోవాలి. ఏం చెప్తాను అంటే ఒక 3 minutes 5 minutes మీరు అలారం పెట్టుకోండి మొబైల్లో, లిఫ్ట్, కైండ్, డివైన్, లిఫ్ట్, కైండ్, డివైన్ అనుకుంటూ ఉండండి. అలారం అయిపోయిన వెంటనే మీరు పిల్లలకి చక్కగా వాటర్ ఇచ్చేసేయండి. ఎనర్జైజ్ అవుతుంది వాటర్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే. సో లిఫ్ట్, కైండ్, డివైన్ అన్న వర్డ్ ఒక 28 టైమ్స్ పట్టించి ఆ వాటర్ పిల్లలకి ఇచ్చేసేయాలి. ఒక పాయింట్ అయితే సౌందర్య లహరిలోని 17వ శ్లోకం ఒక 108 టైమ్స్ చదివి సేమ్ ఆ వాటర్ ని పిల్లల చేత తాగించడం. అయితే ఇంకో పాయింట్ అయితే థర్డ్ ఏంటి అని అంటే మీరు పిల్లలకి ఎక్కువగా వాళ్ళతో సమయం కేటాయించాలి, వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. అలాగే మీరు ఎప్పటికప్పుడు ఎట్లా అంటే మీరే ఒక టీచర్ అవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు తల్లిదండ్రులే ఒక టీచర్స్గా ఉండాలి. వాళ్ళని ఎక్కడికైనా ఆడుకోవడానికి కానివ్వండి, ఏదైనా తీసుకెళ్ళడానికి, వాళ్ళని ఎక్కువగా బాధ పెట్టకుండా, ఏ విషయంలోనూ వాళ్ళు బాధపడకుండా ఉండేటట్టు చూసే బాధ్యత మనకు ఉంది. అలాగే మీరు కుదిరితే కనుక ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తే కూడా చాలా మంచిది. ఓకే. ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారము, శనివారం వెళ్ళి చక్కగా ధ్వజస్తంభం చుట్టూరా ఒక 7 ప్రదక్షిణాలు చేస్తే పిల్లల్లో మార్పు అనేది తప్పకుండా చూస్తారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎస్. సో ముందు పేషెన్స్ ఉండాలి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా. అండ్ తర్వాత మొబైల్ ఫోన్లు, గ్యాడ్జెట్స్తో పక్కన పెట్టేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మీరు చెప్పిన రెమెడీస్ ఫాలో అవుతే కనుక చాలా తొందరగానే చాలా మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళు ఇలా వాళ్ళే మొబైల్ తీసుకొని యూట్యూబ్ ఎక్కడుందని వెతికి సర్చ్ చేసి చేస్తున్నారు కదా. అట్లాంటప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుంది, ఎంత తెలివి ఉంది అనేది, మా పిల్లలకి ఎంత తెలివి అని చెప్పి మనకి ఆనందం కలుగుతుంది మన పిల్లలు చూస్తుంటే. కాదని నేను అనను, కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పని మాత్రం చేయించద్దు పిల్లల చేత. మొబైల్ అనేది చాలా దూరంగా ఉంచాలి. రేడియేషన్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలని మనం గుర్తించాలి. ఎస్. ఆల్రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.